హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో వాటర్ మెలన్తో ఐస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సమ్మర్లో చాలా చల్లగా ఇలా వాటర్ మెలన్తో ఐస్ చేసి పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా తింటారు కదా. మన చిన్నప్పుడు సేమియా సబ్జాలతో ఐస్లు వచ్చేవి కదా, గుర్తుందా మీకు? ఇప్పుడు సేమియా సబ్జాలతో వాటర్ మెలన్ ఐస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 కప్స్ వాటర్ పోసుకుంటున్నా. ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1/2 కప్పు సేమియా వేసి ఉడికించుకోవాలి. సేమియాని మరీ ఎక్కువగా ఉడికించొద్దు, ఎందుకంటే ఐస్లో వేసినప్పుడు మరీ మెత్తగా అయిపోయి టేస్ట్ అంత బాగోదు. చూడండి, ఇలా సేమియాని పట్టుకుంటే కట్ అయితే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమియాని స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి. ఈ సేమియాలో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను, ఎందుకంటే సేమియా ఇంకా మెత్తగా కుక్ అవ్వకుండా ఉంటుందని. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ బౌల్ తీసుకుని దాంట్లోకి 1 స్పూన్ సబ్జాలు వేసి వాటర్ పోసుకోవాలి. ఇవి మునిగేంత వరకు ఒకసారి స్పూన్తో బాగా కలిపి ఇవి నానే వరకు కాసేపు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వాటర్ మెలన్ని సీడ్స్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇవి 2 కప్స్ వరకు ఉంటాయి. వీటిని మిక్సీ జార్లో వేసి, వాటర్ మెలన్ స్వీట్గా ఉంటే షుగర్ చూసుకుని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నా. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. చిటికెడు వేయండి, సరిపోతుంది. సో ఇక దీన్ని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని ఇలా జ్యూస్లా కూడా తాగేసేయచ్చు. నేను ఐస్ క్యూబ్స్ వేయలేదు, జ్యూస్ కొంచెం పలచబడిపోతుందని వేయలేదు. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు మిక్సీ పట్టుకున్నాను. దీన్ని స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి. స్పూన్తో ఇలా కదుపుతూ వేస్ట్ ఏమన్నా ఉంటే తీసేయండి. గింజలు తీసేయటం వల్ల గింజలు లేవు, మెత్తగా గ్రైండ్ చేయటం వల్ల పెద్ద పిప్పి కూడా ఏమీ లేదు. లాస్ట్లో ఏమన్నా వేస్ట్ ఉంటే తీసేసి జ్యూస్ని ఒకసారి స్పూన్తో బాగా కలిపి మౌల్స్లో వేస్తున్నాను. ఫస్ట్ ప్లెయిన్ జ్యూస్ వేస్తున్నా. నెక్స్ట్ ముందు బాయిల్ చేసి ఉంచిన సేమియాని కొద్దిగా మౌల్స్లో వేసుకుంటున్నాను. ఇలా మౌల్స్లో వేసి నెక్స్ట్ నానబెట్టుకున్న సబ్జాలను కూడా ఈ మౌల్స్లోనే వేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బాయిల్ చేసిన సేమియాని కొద్దిగా వేసుకుని వాటర్ మెలన్ జ్యూస్ కూడా పోసి ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని దీన్ని మౌల్స్లో వేసుకుంటున్నాను. అలాగే సబ్జాలను కూడా కొద్దిగా బౌల్లో వేసి కొద్దిగా జ్యూస్ కూడా పోసుకుని ఒకసారి బాగా కలిపి వాటిని కూడా మౌల్స్లో వేసుకోవాలి. వాటర్ మెలన్ని తినటమే మంచిది, కాకపోతే సమ్మర్లో పిల్లలు ఐస్ కొనమని అడుగుతుంటారు కదా, బయట వాటిలో ఫుడ్ కలర్ అవి వేస్తూ ఉంటారు. వాటికన్నా ఇలా ఇంట్లో చేసి ఇవ్వటమే మంచిది. సో వీటిని క్యాప్స్ అన్ని క్లోజ్ చేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇంకా జ్యూస్ మిగిలిందని ఇలా గ్లాస్లో పోసి బటర్ పేపర్తో క్లోజ్ చేసి బ్యాండ్ పెట్టాను, పేపర్ ఊడిపోకుండా. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే అదన్నా పెట్టుకోవచ్చు. చాక్తో కొంచెం హోల్ పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టుకోవాలి. నా దగ్గర స్టిక్స్ లేవని వుడెన్ స్పూన్ ఉంటే ఆ స్పూన్ పెట్టాను. మీ దగ్గర మౌల్స్ లేకపోతే ఇలా గ్లాస్లో కూడా చేసుకోవచ్చు. ఓవర్ నైట్ మొత్తం ఫ్రీజర్లోనే ఉంచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఒక గిన్నెలో వాటర్ పోసి 2 నిమిషాలు ఉంచేస్తే ఈజీగా డీమోల్డ్ అయిపోతాయి. చూడండి, చాలా చక్కగా వచ్చాయి కదా. బయట కొనటం ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకుని పిల్లలకి పెడితే సమ్మర్లో చల్లగా ఎంజాయ్ చేస్తూ తింటారు. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.